యశోదామాత కొన్నిసార్లు కృష్ణ పరమాత్మ యొక్క చేతులకి మరియు నడుముకి కవచాలు కట్టేవారనమాట. ఎందుకంటే స్వామి ఎక్కడ ఏమైనా జరుగుతుందేమో ఈ కవచాలు ఆయన కాపాడతాయి అనేది ఆవిడ యొక్క నమ్మకం. కృష్ణుడికి చెప్పేవారనమాట, కృష్ణ నువ్వు బయటకు వెళ్తున్నావు కానీ అన్న చెయ్యి వదలకూడదు, అటు ఇటు వెళ్ళిపోకూడదు, ఒక దగ్గర ఉండాలి అని చెప్పేసి. అంటే ఇంకెందుకమ్మా నేను మరి బయటకు వెళ్ళు, నీతోనే ఉంటాను, ఇంట్లోనే ఉంటాను. లేదు కృష్ణ బయటకు నువ్వు వెళ్ళు కానీ అన్న చెయ్యి వదలకూడదు అని చెప్పేసి చెప్పారంట. సరే అమ్మా రూల్స్ అయిపోయాయా, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అని అడిగేవారు అనమాట. ఇంకొక విషయం కృష్ణ, నువ్వు అడవిలోకి వెళ్తావు కదా, చెట్లు అయితే మాత్రం ఎక్కకూడదు. ఎందుకంటే నువ్వు చెట్లు ఎక్కిపోతావు, చెట్ల మీద కూర్చుంటావు, అక్కడి నుంచి నీకు దిగడం తెలియక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఏడుస్తావు. అప్పుడు నేను ఎవరు దించుతారు కిందకి, కాబట్టి ఎవరు దించలేరు. మళ్ళీ నీకోసం అని చెప్పి మీ అన్న బలరాముడు పైకి ఎక్కుతాడు, మీ అన్నకి కూడా దిగడం రాదు, మీ ఇద్దరు పైన ఏడుస్తారు, ఎవరో ఒక రోజు మిమ్మల్ని దించాలి. కాబట్టి పనులు ఏమీ చేయకండి, ఎక్కడికి ఎక్కకండి, అలాగా తిరుక్కొని వచ్చేసేయండి అని చెప్తే సరే అమ్మా సరే అనేవారు అనమాట. ఎంతో అమాయకంగా. ఆ పళ్ళన్నా తినొచ్చమ్మా, పళ్ళు తెంపుకోవచ్చా అని అడిగేవారు అనమాట. పళ్ళు కూడా తెంపకూడదు కృష్ణ, ఎందుకంటే చెట్ల కొమ్మలకి పాములు చుట్టుకొని ఉంటాయి, ఆ పాములు ఆల్రెడీ ఆ పళ్ళని కరుచు ఉంటాయి, కాబట్టి అందులో విషయం ఉంటుంది, కాబట్టి పళ్ళు కూడా తెంపుకోకూడదు. మరి ఎందుకు చేయాలమ్మా, మరి ఎందుకు అడుగుకి వెళ్ళాలి నేను ఇప్పుడు అని ఎంతో అమాయకంగా తల్లితో సంభాషించేవారు అనమాట కృష్ణ పరమాత్మ. ఎన్నో లీలలు చేశారండి.